ఆదిలాబాద్ బీజేపీ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి జనం చెంతకు పయనమయ్యారు. ఆత్మీయులను కోల్పోయిన బాధలో ఉన్నవారికి తానున్నానంటూ భరోసా కల్పిస్తున్నారు. కుటుంబ పెద్దలు దూరమై కష్టాల్లో ఉన్నవారికి ఆర్థిక సాయం అందిస్తున్నారు. వారి ఇళ్లకు వెళ్లి ఆయా కుటుంబ సభ్యులను పరామర్శిస్తూ వారికి ధైర్యం చెబుతున్నారు. అడుగడుగు నీతోనే తోడుంటామన్నా కంది సీనన్నా, ఏ కష్టాలు కన్నీళ్లు రాకుండా చూడాలి నువ్వే సీనన్నా. అడుగడుగు నీతోనే తోడుంటామన్నా కంది సీనన్నా, ఏ కష్టాలు కన్నీళ్లు రాకుండా చూడాలి నువ్వే సీనన్నా. ఆశలెన్నో చూపుతూ ఉన్నా లొంగబోము కంది సీనన్నా, నిన్నే మేము గెలిపించుకుంటాం అమ్మ తోడు మా పల్లెలోనా. రంది పడకు కంది సీనన్నా తోడై నీతో. బేల మండలం అవాల్పూర్లో గ్రామస్తులతో మమేకమయ్యారు. వారి సమస్యలను సావధానంగా విన్నారు. ఇటీవలే మరణించిన గోధుర్ ఆసమ్మ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. ఏ కష్టాలు కన్నీళ్లు రాకుండా చూడాలి నువ్వే సీనన్నా. సర్దిగట్టి పంపింది మావా నీకు తోడుగుండమని, కూలికెళ్ళే మా అయ్య చెప్పిండు అన్న బాట ఇడవద్దని. సీనన్నా గెలిచేదాకా. అక్కడి నుంచి బెల్లూరు గ్రామానికి చేరుకుని అనారోగ్యంతో మరణించిన చిలుమల్ల గంగన్న కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఏ కష్టాలు కన్నీళ్లు రాకుండా చూడాలి నువ్వే సీనన్నా. ఆ కళ్ళల్లో కదలాడే బిడ్డవు నువ్వు కంది సీనన్నా. నీకు ఓటేసి కమలాన్ని గెలిపించుకుంటాం మా ఊరు వాడలునా. అనంతరం జనత్ మండలం మాకోడ గ్రామానికి చేరుకున్నారు. ఆ గ్రామంలో ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందిన తమ్మల ప్రభాకర్ కుటుంబాన్ని పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఆపదేందో వరుసుకొని నువ్వు ప్రజల కండగుంటివన్నా. అడుగడుగు నీతోనే తోడుంటామన్నా నా సీనన్నా. ఏ కష్టాలు కన్నీళ్లు రాకుండా చూడాలి నువ్వే సీనన్నా. మా కళ్ళల్లో కదలాడే బిడ్డవు నువ్వు కంది సీనన్నా. నీకు ఓటేసి కమలాన్ని గెలిపించుకుంటాం మా ఊరు వాడలునా. అటు తర్వాత జనత్ మండల కేంద్రంలో అనారోగ్యంతో మరణించిన లోకారి అశోక్ నివాసానికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కష్టాల్లో ఉన్న ఆ కుటుంబాన్ని చూసి ఆర్థిక సాయం అందించారు. తోడుంటామన్నా కంది సీనన్నా. ఏ కష్టాలు కన్నీళ్లు రాకుండా చూడాలి నువ్వే సీనన్నా. అడుగడుగు నీతోనే తోడుంటామన్నా కంది సీనన్నా. ఏ కష్టాలు కన్నీళ్లు రాకుండా చూడాలి నువ్వే సీనన్నా. ఆశలెన్నో చూపుతూ ఉన్నా లొంగబోము కంది సీనన్నా, నిన్నే మేము గెలిపించుకుంటాం. జనత్ మండల కేంద్రంలోనే ఇటీవలే మృతి చెందిన ప్రహ్లాద్ ఇంటికి చేరుకున్న కంది శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తానున్నానని వారికి ధైర్యం చెబుతూ ఆర్థిక సాయం అందించారు. కమలానికే ఓటేస్తామన్నా. అడుగడుగు నీతోనే తోడుంటామన్నా కంది సీనన్నా. ఏ కష్టాలు కన్నీళ్లు రాకుండా చూడాలి నువ్వే సీనన్నా. సర్దిగట్టి పంపింది
జేనత్లో కంది శ్రీనివాసరెడ్డి పరామర్శలు కొనసాగాయి. గ్రామంలో ఈ మధ్య అనారోగ్యంతో చనిపోయిన ఏనుగు రమణారెడ్డి నివాసానికి వెళ్లారు. రమణారెడ్డి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. నమ్ముకున్న సీనన్నకెప్పుడు ఎన్ను పోటు పొడవద్దని అడుగడుగు నీతోనే తోడుంటామన్నా కంది సీనన్నా. ఏ కష్టాలు కన్నీళ్లు రాకుండా చూడాలి నువ్వే సీనన్నా. ఆ కళ్ళల్లో కదలాడే బిడ్డవు నువ్వు కంది సీనన్నా. నీకు ఓటేసి కమలాన్ని గెలిపించుకుంటాం మా ఊరు వాడలునా. అనంతరం అదే గ్రామంలో ఇటీవలే మరణించిన నక్కరాములు ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను కలిశారు. వారిని పరామర్శించి తానున్నానన్న భరోసా కల్పించారు. చుట్టుముట్టు రాబందులయ్యి నిన్ను చుట్టుముట్టుతున్నా. చెదిరిపోని గుండె ధైర్యంతో ఎదురు నిలిచి ఉన్నావన్నా. తోడబుట్టి నోడిలాగా నువ్వు గుండె కత్తుకుంటీవన్నా. ఆపదేందో వరుసుకొని నువ్వు ప్రజల కండగుంటీవన్నా. అడుగడుగు నీతోనే తోడుంటామన్నా. జైనత్ పరామర్శల క్రమంలో వారి సమస్యలు తెలుసుకున్న కంది శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే జోగు రామన్నపై మండిపడ్డారు. పేదలు ఇల్లు లేక ఉన్న ఇల్లు కూలిపోయి అవస్థలు పడుతుంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎప్పుడిస్తారంటూ ప్రశ్నించారు. జోగు రామన్న గారు చూస్తున్నారా? కూలిపోయేటట్టున్నటువంటి ఇళ్లను చూస్తున్నారా మీరు? ఇదేనా మీ పాలన? కాలనీలో వెళ్తే జైనత్ గ్రామంలో ఉన్నాం మేము జోగు రామన్న గారు. ఈ కాలనీలో వెళ్తే గనక ప్రతి ఇల్లు పరిస్థితి ఇదే, కూలిపోయే దశలో ఉన్నాయి. మీరు మొద్దు నిద్రపోతున్నారు కాబట్టి, మీరు కుంభకర్ణ నిద్రపోతున్నారు కాబట్టి మీకు దగ్గరికి వెళ్ళి ఆ సమస్యను చూపెట్టాల్సి వస్తుంది. జోగు రామన్న గారు ఒక్క ఇల్లు కూడా కట్టకుండా వీళ్ళు ఎట్లా బతికేది? కొత్త పింఛన్లు రాక, కొత్త రేషన్ కార్డులు రాక, ఇలా పిల్లలు చదువుకుందామంటే స్కాలర్షిప్లు రాక వీళ్ళు ఎట్లా బతకాల? గరీబోళ్ళు పేదోళ్ళు ఎట్లా బతకాల? జోగు రామన్న గారికి ఇండ్లైనా కట్టియండి, అర్హులకు పింఛన్లైనా తెప్పియండి, కొత్త వాళ్ళకి రేషన్ కార్డులైనా తెప్పియండి, గరీబోళ్ళని సాదుకోండి. మీకు భూములు ఇస్తామన్నావు, మీరు పేదోళ్ళు అన్నావు, మీకు ఇండ్లు ఇస్తామన్నా అన్నావు, ఇండ్లు లేవు, జాబులు లేవు పిల్లగాళ్ళకు. అట్లనే ఉత్తగా కూలి పనులు చేసి బతుకుతున్నాడు. మా పిల్లడైతే మీస్త్రి పని చేస్తున్నాడు సత్యంతా 14 చదువుకొని. ఏం చేస్తున్నారు సార్? మీరు మీ మీద నమ్ముకొని చేరితే మీరు మాకు గరీబ్ గళ్ళకి ఇట్లా చేస్తున్నారు. రేషన్ కార్డులు లేక, పింఛన్లు లేక, డబల్ బెడ్రూమ్లు ఇస్తామని అన్నాడు, అట్లా మోసపోయినాము. పిల్లగాళ్ళకి జీతం ఇస్తామన్నాడు, అట్లా మోసపోయినాము. మా ఆదివాసికు డ్యూటీ లేదు, చపరాసి లేదు, ఏం లేదు. పిల్లగాళ్ళకి లేదు, చదువు కావాల. చదివి ఎదురు దాకా చదువు కావాలి. మాకు పైసలు లేక ఏం చదివిస్తాం సార్? మారద కాలు మొక్కుతా. మాకు భూమి లేక ఏం లేక మేము ఎట్లా బతకాలా? ముసలిదాకా కష్టం చేసినాం. ఇప్పుడు పిల్లగాళ్ళకు సాయం చేసుడు లేదు. ఇక చదివిండ్లు, మీరు చదివి ఏడకెళ్ళి చదివిపోయాలి, మాకు కొత్త లేక. ఇలా ప్రతిరోజు గ్రామాలను చుట్టి వస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు కంది శ్రీనివాసరెడ్డి. అడుగడుగు నీతోనే తోడుంటామన్నా కంది సీనన్నా. ఏ కష్టాలు కన్నీళ్లు రాకుండా చూడాలి నువ్వే సీనన్నా. అడుగడుగు నీతోనే తోడుంటామన్నా కంది సీనన్నా. ఏ కష్టాలు కన్నీళ్లు రాకుండా చూడాలి నువ్వే సీనన్నా. ఆశలెన్నో చూపుతూ ఉన్నా లొంగబోము కంది సీనన్నా. నిన్నే మేము గెలిపించుకుంటాం అమ్మ తోడు మా పల్లెలోనా. రంది పడకు కంది సీనన్నా, తోడై నీతో వస్తున్నామన్నా. గెలుపు బాట మేమేస్తామన్నా, కమలానికే ఓటేస్తామన్నా. అడుగడుగు